ఒక భక్తుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి, భగవంతుడా ఎందుకు నాకు ఎన్ని కష్టాలు ఇస్తున్నావు, దీనికి పరిష్కారం ఏంటి, అది ఇది అని మొరపోయాడంట. అప్పుడు భగవంతుడు, చూడు నాయన, ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నువ్వు దండం పెట్టుకున్నావే, నేను ఒకప్పుడు ఒక బండరాయి. అప్పుడు మీరంతా నన్ను కాళ్ళతో తొక్కేవాళ్ళు. ఏ రోజైతే ఒక శిల్పి ఉలితో నన్ను కొట్టడం మొదలుపెట్టాడో, కొట్టి 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 కొన్ని వేల సార్లు కొట్టి కొట్టి కొట్టిన తర్వాత నేను ఒక విగ్రహంగా తయారయ్యాను. అంటే నాకే ఉలి దెబ్బలు తగలలేదు, అంటే నాకే కష్టాలు తప్పలేదు. సో సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒడిదుడుకులు, అప్స్ అండ్ డౌన్స్, మంచి చెడు అన్నీ సమానమే. కాబట్టి భగవంతుడు, నేను బండరాయినే, నన్ను ఉలితో కొట్టిన తర్వాత, దెబ్బలు తగిలిన తర్వాతే నేను భగవంతుడిగా మారాను. అలాగే మనిషికి కూడా దెబ్బలు తగిలే కొద్దీ మనిషి రాటుదేలుతాడు, అనుభవం పెరుగుతుంది. సో మనిషి దెబ్బలు తగిలి దాని నుంచి వచ్చిన అనుభవం నుంచే మంచి ప్రయోజకుడు గొప్పవాడు అవుతారు. సో కాబట్టి ఇవన్నీ జీవితం నేర్పించే పాఠాలు. అవి మనకు గొప్ప ఎక్స్పీరియన్స్ని ఇస్తాయి. సో కాబట్టి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, పోరాడు. తప్పకుండా భగవంతుడిగా నేను నీ వెనకాల ఉన్నాను. తప్పకుండా నా ఆశీర్వాదం నీకు ఉంటుంది. సో ఇవన్నీ నువ్వు కష్టాలని కాకుండా ఛాలెంజెస్గా తీసుకో. ఎన్ని దెబ్బలు తగిలినా ఎదురు నిలబడి గట్టిగా నిలబడు. తప్పకుండా నేను నీ వెనకాల ఉంటాను, విజయం నీ వెనకాల ఉంటుంది. ఇవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాతే నీకు పేరు, గౌరవం, ప్రతిష్ట, ఆనందం అన్నీ వస్తాయి. కాబట్టి ధైర్యంగా ముందుకెళ్ళు అని చెప్పాడు. సో దీన్ని బట్టి ఏంటంటే అర్థం, ఏ దెబ్బలు తగలని ఒక శిల్పం బండరాయితో సమానం, దానికి వాల్యూ లేదు. దెబ్బలు బాగా ఉలి దెబ్బలు తగిలిన తర్వాత అది ఒక శిల్పంగా మారింది. అప్పుడు అది భగవంతుడిగా మనం కొలుస్తాం. సో మనిషి కూడా అంతే, దెబ్బలు తగిలే కొద్దీ రాటుదేలుతాడు, అనుభవం పెరుగుతుంది. సో అందుకే ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్, భగవంతుడికే అవి తప్పవు. సో కాబట్టి మనం ఏంటంటే వీటన్నిటిని ఎదుర్కొని నిలబడగలిగే శక్తి మనకుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం. ఆ రోజు జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా భగవంతుడు మనకు నేర్పించే పాఠం ఏంటి? బండరాయిని శిలగా మార్చాలంటే ఉలితో ఎన్నో దెబ్బలు తగలాలి. సో అలాగే ఎన్ని దెబ్బలు తగిలినా ధైర్యంగా, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళండి. తప్పకుండా విజయం మిమ్మల్ని వరిస్తుంది.